ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోబు 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రార్థన. జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా శరీరానికి వ్యాధి, రోగము, బలహీనత అనుమతించబడాలి అని అంటే మీ చిత్తము లేకుండా అనుమతించబడదు. స్వస్థత కలగాలి అని అంటే ఈ లోకములో ఉన్న ఏ డాక్టర్ వలన స్వస్థత కలగదు. గాయము చేసినా, గాయమును కట్టినా, స్వస్థత ఇచ్చినా, ఇవ్వకపోయినా నీ చిత్తం మాత్రం. అందుకు మేము అనుమతించేవారిగా, ప్రతి పరిస్థితిలో కూడా నీకు లోబడేవారిగా కృప చూపించండి. మేలు జరిగిందని నిన్ను మహిమపరిచి, కీడు జరిగిందని నిన్ను దూషించేవారుగా మేముండకుండా మేలులోను కీడులోను నీకు స్తుతి చెల్లించడానికి సహాయం చేయండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవాకు మాత్రమే స్తుతి కలుగునుగాక అనే ప్రార్థన మా నోట పెట్టండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.